బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల రగడ రేగింది. అక్కడ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు, రాళ్ల దాడులు జరుగుతున్నాయి. పాత ప్రభుత్వమే మళ్ళీ ఎన్నికైతే అస్థిరత సృష్టించడానికి విపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర ఇప్పుడు అక్కడ. దాని వెనకాల పాకిస్తాన్ హస్తం స్పష్టంగా ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో బంగ్లాదేశ్ అల్లకల్లోలం అవుతుంది. గురువారం ఆందోళనకారులు చేపట్టిన దేశవ్యాప్త బంద్ హింసాత్మకంగా సాగింది. ఘర్షణలో 18 మంది చనిపోయారు, 2500 మంది గాయపడ్డారు. దీంతో ఇప్పటిదాకా రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన కారణంగా మరణించిన వాళ్ళ సంఖ్య 25కి చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా బంద్ జరిగింది. జనజీవనం స్తంభించింది. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, మార్కెట్లు, రవాణా వాహనాలు నిలిచిపోయి ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాలేకపోయారు. ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది. ఇక ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడే చర్చలకు సిద్ధంగా ఉన్నామని న్యాయశాఖ మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సంస్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు వారం రోజుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బంద్కు పిలిపించారు. ఇప్పటికే విద్యా సంస్థలని ప్రభుత్వం మూసేసింది. అయినా విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు కొన్ని చోట్ల రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఆందోళనకారులు ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘ నేతలు ఇటుకలు, వెదురు కర్రలతో ఘర్షణ పడ్డారు. ప్రభుత్వ టీవీ ఛానల్ బాబన్ కార్యాలయం మీద ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో 1200 మంది సిబ్బంది లోపలే ఉండిపోయారు. బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. మరణించిన వాళ్ళు ఎక్కువ మంది ఢాకాకి చెందిన వాళ్ళే ఉన్నారు. ప్రైవేట్ వర్సిటీలు అధికంగా ఉన్న ఢాకా ఉత్తర ప్రాంతంలో ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఘర్షణల నేపథ్యంలో మెట్రో సర్వీసులు రద్దు చేశారు. బంగ్లాదేశ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోమని సూచించింది.